హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే క్యారెట్ హల్వా చూసేద్దాం. ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకొని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ తురుముకొని పెట్టుకోవాలి. నాకైతే 2 కప్పుల క్యారెట్ తురుము వచ్చింది. దానికి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని కరిగించుకొని పక్కన వడగట్టేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దోరగా వేయించుకొని వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో తురుముకున్న క్యారెట్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలాగా కొంచెం మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలి. మరీ మెత్తగా ఉడకనివ్వనక్కర్లేదు. కొంచెం పట్టుకొని ఇరిగేటట్టు ఉడకనివ్వాలి. ఇలాగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో 1 కప్పు పాలని వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. కూడా కలిపి బాగా ఉడకనివ్వాలి. దీంట్లోకి చిక్కటి పాలైతే టేస్ట్ బాగుంటాయండి క్యారెట్ హల్వాలోకి. ఇది కూడా దగ్గరికి పడేదాకా ఉడకనివ్వాలి పాలన్నీ. ఇదిగోండి ఇలాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. దగ్గర పడితే ఇదిగోండి ఇలాగ ఉడికింది. పాలన్నీ ఇరిగిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుని 10-15 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇదిగోండి ఇలాగా ఇది ఉడికిన తర్వాత దాంట్లో మనం ఇందాక రెడీ పెట్టేసుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. చల్లారితే ఇదిగోండి ఇలా గట్టిపడిద్ది బెల్లం, అందుకని వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోవాలి. వీటిని కూడా కలుపుకొని ఇది కూడా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికిన తర్వాత దాంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఇవ్వండి ఇలాగ దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని అన్నీ కలుపుకోవాలి. కలుసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.